బీఆర్ఎస్ హయాంలో చేతి నిండా పనితో నవ్విన నేతన్నలు కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నారు. నేతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన పథకాలన్నీ నిలిపివేయడంతో నెలల వ్యవధిలోనే నేతన్నలకు కష్టాలు చుట్టుముట్టాయి. బంగారు వర్ణాల చీరలతో మెరిసిన వేలాది మరమగ్గాలు ఇప్పుడు తుక్కు కింద తూకమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, లేకుంటే ఒకప్పట్లా సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతుందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల చేనేత సాంచాలకు మళ్లీ సావొచ్చింది. వస్త్రాల ఉత్పత్తితో ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అటకెక్కింది. సర్కారు కర్ణించకపోవడంతో నేతన్న ఉపాధి కోసం మళ్లీ వలసబాట పట్టాల్సిన దుస్థితి దాపరించింది. ఇప్పటికే వేలాది సంచాలు మూలన పడగా ఆర్డర్లు లేక 500 సంచాలకు తక్కువగా అమ్ముకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నేతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరాగా ఉండకపోవడం, సంక్షోభంలోకి కూరుకుపోతున్న వస్త్ర పరిశ్రమతో సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నేతన్నలకు అన్ని విధాలుగా అంట లభించింది. కేసీఆర్ సర్కారిచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నల సాంచాలు 24 గంటలు నడిచాయి. 10 ఏళ్ల పాటు జరి పోగులై మెరిసిన సాంచాలు కాంగ్రెస్ పాలనలో ఇనుప సామాన్లకు అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిచ్చింది. 10 ఏళ్లలో నేతన్నల తలరాతలు మార్చివేసింది. కాంగ్రెస్ చేయూతతో ఆత్మహత్యలు, ఆకలి చావులు లేకుండా చేసింది. 10 ఏళ్లలో ఏటా 350 కోట్ల రూపాయల వస్త్ర ఆర్డర్లతో చేతి నిండా పని కల్పించారు. థ్రిఫ్ట్ బీమా, యార్న్ సబ్సిడీ వంటి పథకాల అమలుతో నేతన్నలు గౌరవంగా బతికారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేత వేయడంతో నేతన్నలు మళ్లీ రోడ్డున పడ్డారు. నెలల వ్యవధిలోనే సిరిసిల్లలోని 30,000 సాంచాలు మూలన పడ్డాయి. గత సర్కారు కన్నా మెరుగైన వస్త్ర ఉత్పత్తితో ఏడాది పొడవునా పని కల్పిస్తామని పార్లమెంట్ ఎన్నికల ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆర్డర్లు ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికలు ముగిసినా ఇచ్చిన హామీ నేటి వరకు అమలు కాలేదు. వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన సిరిసిల్లాలో ప్రస్తుతం పవర్లూమ్స్ మూతపడి పరిశ్రమపై ఆధారపడ్డటువంటి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి లేకపోవడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్స్ను కూడా పలగొట్టి తుక్కు కింద అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గత 6 నెలల నుంచి కూడా ఈ సంక్షోభం వలన ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో అనేక పెద్ద ఎత్తున పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం కేవలం హామీలు మాత్రమే ఇస్తుందే తప్ప మరి సమస్యకు పరిష్కారం చూపడం లేదు. మరి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇక్కడ మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన సందర్భంగా వచ్చి మరి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దానికంటే ఎక్కువ ఆర్డర్లు ఇక్కడ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పి వెళ్ళడం జరిగిందే తప్ప ఇప్పటి వరకు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం ఇప్పటివరకు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలపై సవతి ప్రేమ చూపుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డర్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 34 లక్షల రూపాయల విలువ గల సర్వశిక్ష అభియాన్ వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇచ్చిన ఆర్డర్లతో 1000 మందికి కూడా ఉపాధి లభించలేదని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ, సింగరేణి, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన వస్త్ర ఆర్డర్లు సిరిసిల్లకే ఇస్తామని చెప్పి ఊసెత్తడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిరిసిల్ల నేతన్నలు పనిలేక కుటుంబ పోషణ భారమై బీవండి, సూరత్కు వలసబాట పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, పవర్లూమ్ పరిశ్రమ మొత్తం కనుమరుగయ్యే దిశగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే అవి మొత్తం కొత్తగా వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పక్కబెట్టింది. దీనివలన కార్మికులకు, ఇక్కడ ఉన్న ఆసాంలకు, ఇక్కడ ఉన్న అందరి దాని మీద ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరి నోటికాడి ముద్ద లాక్కున్నట్టు అయిపోయింది. కేవలం రాజకీయ కక్షతోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లను మొత్తం వస్త్ర పరిశ్రమ లేకుండా మొత్తం కర్మలు చేసే దిశగా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే మరి ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చేటటువంటి బతుకమ్మ చీరల వలన దాదాపు 10 కోట్ల మీటర్లు సిరిసిల్లకు సంవత్సరానికి వచ్చేది. దానివల్ల ఒక
6 నుంచి 7 మాసాలు పూర్తి స్థాయిలో కార్మికులకు ఇక్కడ ఆసాంలో ఉపాధి దొరికే పరిస్థితి ఉండేది. దానివల్ల ఎంతో కొంత కార్మికులకు మెరుగైన వేతనం కూడా లభించేది. కానీ కేవలం మరి ఆ బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి దాని మీద ఆరోపణలు వచ్చినాయని, దాని మీద ఫ్రాడ్ జరిగిందని, దానిలో అవినీతి జరిగిందనే పేరుతోటి ఆ రకంగా మొత్తం ఆ స్కీమ్ని కార్మికుల ఉపాధి స్కీమ్ని రద్దు చేయడానికి మేము సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం సాంచాలకు కరెంట్ కోసం యూనిట్కు ₹2 సబ్సిడీ ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం యూనిట్కు ₹8.50 వసూలు చేస్తుండటంతో పెనుభారంగా మారింది. లాభాలు దేవుడెరుగు, కరెంట్ బిల్లులు చెల్లించలేక ఆసములు సాంచాలు పగలగొట్టి స్క్రాప్కు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 500 సాంచాలు తొక్కు కింద అమ్ముకుని నష్టాల పాలయ్యారు. వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ₹350 కోట్ల బకాయిలలో ₹150 కోట్ల మాత్రమే విడుదల చేసింది. కార్మికులకు రావాల్సిన నూలు సబ్సిడీ పైసలు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలోని ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేయడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కేసీఆర్ హయాంలో గడిచిన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదాన సాగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం మారిన తర్వాత పలు అంశాలపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని కార్మికులు చెబుతున్నారు. చేసేది లేక మరమగ్గాలు మూసేయడంతో వాటిని నమ్ముకుని ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్న వేలాది కార్మికుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం వస్త్ర ఆర్డర్లు ఇచ్చి అండగా నిలవాలని కార్మికులు కోరుతున్నారు. లేకుంటే ఒకప్పటిలా సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారే దుస్థితి దాపరిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.